కానీ బాగోదు ఇంట్లో బాగాలేదా ఎవరికైనా? కూర్చోండమ్మా, కలెక్టర్ సార్ కూర్చోండమ్మా. ఏమైందమ్మా? వాళ్ళకి తెలియదు. సార్ సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు మంత్లీ టెస్ట్కి వచ్చి తెలుగులు మా బ్లడ్ కౌంట్ చేసిన తర్వాత మంత్లీ కోర్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్స్ ఏమి ఉండవు. రొటీన్ టెస్ట్ చేసి 1 month కోర్స్ ఇస్తాం. వాడుతున్నారమ్మా మరి? గొట్టం వేసుకున్నా తల్లి. మందులు ఎన్ని రకాలు వస్తున్నాయి? 4 రకాలు. డబ్బా వస్తుందా? 1 డబ్బా బాగానే ఉందా మీకు? ఇది మంత్లీ కోర్స్. ఎవరమ్మా మరి? మీ అమ్మ నాన్న ఎవరు రాలేదా? ఒక్కళ్ళే వచ్చావా? ఫ్రెండ్సా? ఎక్కడ ఉండేది? కోట సినిమా నుంచి వైరావరం మండలం ఎలా వచ్చారమ్మా? బస్సుగా? ఫ్రీయేనా బస్సు? తీసేసుకున్నారా మందులు? ఎంతమ్మా వయసు మీది? వెళ్తున్నారా స్కూల్కి? వ్యాక్సిన్ ఏదైనా వేసారా? HPV వ్యాక్సిన్ ఏం లేదు. ఇక్కడ ఏ స్కూల్ అమ్మా? రెసిడెన్షియలా? ఆశ్రమ స్కూల్ ఇప్పుడు 10వ తరగతి ఎప్పుడు స్కూల్స్? పోలవరం ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ల మెరుపు తనిఖీ. అవును, జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ గారు శుక్రవారం నాడు సడన్ గా హాస్పిటల్ విజిట్ చేశారు. హాస్పిటల్లోని ప్రతి వార్డును అంగుళం పరిశీలించిన కలెక్టర్లు మారుమూల గ్రామాల నుంచి వచ్చే పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై నేరుగా రోగులనే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చిన రోగులకు వెంటనే టెస్టులు చేసి ఉచితంగా మందులు అందజేయాలి. అవసరమైన వారిని వెంటనే ఇన్పేషెంట్లుగా జాయిన్ చేసుకోవాలి. మందుల కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇంతేకాదు, రోగులకు వారి సహాయకులకు తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు హాస్పిటల్ పేషెంట్లందరికీ 2 పూటలా నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ముఖ్యం వార్డులు, మరుగుదొడ్లు ఎప్పుడూ నీట్గా ఉండాలని స్పష్టం చేశారు. చివరగా, డ్యూటీలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని వైద్యాధికారులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ రావు, DCHO సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం జరగాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.